కాశీకి దగ్గరలో ప్రయాగరాజు మరి త్రివేణి సంఘం గంగా యమున సరస్వతి కుంభమేళ వచ్చింది కాబట్టి జనవరి 14 నుంచి మనకు ప్రారంభమవుతుంది. రెండో స్థానం కూడా మోని అమావాస్య జనవరి 29 తారీఖు నాడు కూడా స్థానం ఉన్నది. మూడోది కూడా వసంత పంచమి గంగా స్థానం ఉన్నది కాబట్టి ఎందరెందరో మహాత్ములు పుణ్యపురుషులు మరి చాలా మంది మహాత్ముల యొక్క దర్శన భాగ్యానికి ఎందరెందరో వస్తారు కాబట్టి అక్కడ దక్షిణ భారతం తెలంగాణ యొక్క ప్రాంతం నుంచి కొంచెం ప్రసాదం పెడదామనే ఒక ఆలోచనతోని ఇడ్లీ సాంబార్ ఒక ప్రసాద రూపకంగా పెడదాము. 35 నుంచి 40 క్వింటాల యొక్క రవ్వను మనం సమకూర్చి దానికి తగ్గట్టుగా సామాను కూడా సమకూర్చుకొని తిని బండారంతా తీసుకొని బయలుదేరుతున్నాం కాబట్టి రవ్వ రూపకం గాని పప్పు రూపకం గాని వారి వారి ఇష్టానుసారంగా సేవ భావన చేసి వస్తు రూపుల ఇస్తే చాలా ఇది ఉంటుందని మేము అందరం కూడా మనవి చేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారని మనవి చేస్తున్నాం.